శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ప్రణయ సత్యకం ప్రాణనాయకం. ఈ అయ్యప్ప స్వామి భక్తుడి పేరు నాగరాజు. కరీంనగర్కు చెందిన ఇతడి ఆధ్వర్యంలో భక్తుల బృందం గత 12 ఏళ్లుగా శబరిమలైకు పాదయాత్ర చేస్తుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకుంటుంది. కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయ. నాగరాజు 2001లో 3 మిత్రులతో కలిసి శబరిమలైకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది 20కి చేరుకుంది. భరత్ నగర్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కుటుంబ సభ్యుల వీడ్కోలు మధ్య పాదయాత్ర మొదలుపెట్టింది. తురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం. అయ్యప్ప భక్తులు ఒంటిపై నల్లటి పంచె మాత్రమే ధరిస్తారు. కాళ్లకు చెప్పులుండవు. తలపై 5 కిలోల ఇరుముడిని పెట్టుకుని చలిలో ఎండలో స్వామి నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతారు. కరీంనగర్ నుంచి శబరిమలై 1400 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగరాజు బృందం ప్రతిరోజు 30 కిలోమీటర్లు నడుస్తుంది. రాళ్లు రప్పలు, వాగులు వంకలు, గుట్టలు కోనలు దాటుకుంటూ శబరిమలైకి 45 రోజుల్లో చేరుకుంటుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకుంటుంది. ప్రభువనార్చితం దేవతాత్మకం త్రినయనం ప్రభుం దివ్యదేశికం. పలుమార్లు శబరిమల యాత్ర చేసిన నాగరాజు గురుస్వామి అయ్యారు. ఈ యాత్రను కేవలం ఆధ్యాత్మిక చింతన కోసమే చేస్తున్నామని చెబుతున్నారు. గత 12 సంవత్సరాల స్ఫూర్తితో ఈ సంవత్సరం పాదయాత్ర కరీంనగర్ నుండి 20 మంది అయ్యప్ప భక్తులతో పాదయాత్ర ప్రారంభించాం. ఈ పాదయాత్ర కరీంనగర్ నుండి హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, కర్ణాటకలో చిబ్బల్లపూర్, దేవనల్లి, మరి కేరళని పులిమేడ్, కుమ్డి, శబరిమలకు 1400 కిలోమీటర్ల కాలినడకలెళ్ళి 45 రోజులు ఈ యాత్ర కరీంనగర్లో మాల వేసుకొని మండల దీక్షతో ఈ యాత్ర ముగించుకొని స్వామివారిని దర్శించుకుంటాము. ఈ పాదయాత్ర లోక కళ్యాణం కొరకు, సమస్త మానవాళి శాంతి శ్రేయస్సు కొరకు ఈ పాదయాత్ర నిర్వహిస్తాం. కరీంనగర్ అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర సక్సెస్ కావాలని కోరుకుందాం. వారికి ఆ శక్తిని ప్రసాదించాలని శబరిగిరీసుని వేడుకుందాం.